నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రాయకల్లో ఉన్న శివాలయం గుడిని దర్శించడం అయితే జరిగింది. ఇక్కడకు మన రాయకల్ నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో పాజిటివ్ ఎనర్జీ కూడా మనకైతే లభిస్తుంది. అయితే ఈ దేవాలయం శ్రీ చవలమద్ది శివలింగం గారు తను దుబాయ్ వెళ్ళినప్పుడు తను పనిచేసే గార్డెన్లో చెట్ల కింద ఒక బండరాయి, అది అచ్చం శివలింగం ఆకారంలోనే దొరికిందంట. అప్పటి నుంచి వారికి స్వామివారు కలలో వస్తూ నా కోసం గుడి కట్టించి పూజలు చేయు, నీ జీవితాన్ని అంకితం చేయాల్సి ఉంటుందని చెప్పేవారంట. అందుకే వారు గుడి కట్టించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పక్కనే మనకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. మరియు ఇక్కడ శివలింగం గారి యొక్క ధర్మపత్ని కూడా ఇక్కడే ఉంటారు. వారు కూడా గుడి యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు మరియు దేవుని సేవలో నిమగ్నమై కూడా ఉంటారు వారు. ఈరోజు పెళ్లి రోజు కావడంతో మేము గుడిని అయితే దర్శించుకున్నాము, స్వామివారిని అయితే దర్శించుకున్నాము. స్వామివారిని దర్శించుకున్న రోజైతే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాము మరియు ఆర్థిక పరంగా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు. ఇటు పక్కన అయితే స్వామివారి యొక్క నవగ్రహాలు కూడా ఉంటాయి మరియు స్వామివారి యొక్క అటు పక్కనే కళ్యాణ తోరణం ఉంటుంది మరియు ఆరతి అని దీపోత్సవం జరిగినప్పుడు ఆ తోరణంలో ఇది స్వామివారు నాటిన రావి చెట్లు కానీ, వేప చెట్లు కానీ, చాలా అల్లనేరేడు చెట్లు కానీ, ఇలా చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మరియు ఇటు పక్కనే మనకి జన్మయ్య చెరువు కూడా ఉంటుంది. ఈ పక్కన చెరువు అయితే చాలా మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి. అందులో ఇంకా వర్షాలు ఎక్కువ పడితే నీళ్ళు చాలా గుడి పక్క దాకా వస్తూ ఉంటాయి. అదొక చాలా మంచి వ్యూ పాయింట్ అన్నమాట. ఇంకా చల్లని గాలి, ఎంత గాలి వస్తుందంటే, ఇది శివలింగం గారు శివైక్యం చెందాక వారికి ఇక్కడనే గుడి కూడా కట్టించారు. ఇక్కడ గుడిలో ఇంకా గుడి గోవులు కూడా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీరు కూడా ఈ గోవులకు కానీ గుడి అభివృద్ధికి కానీ సహాయం చేయగలరు మరియు దర్శించగలరు. జై హింద్.